బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి ఆమె హాజరు కానున్నారు. 373 మంది డిగ్రీ పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి ఆమె హాజరు కానున్నారు. 373 మంది డిగ్రీ పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు ద్రౌపది ముర్ము. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. చిరంజీవి, విశాఖపట్నం అయితే ఈ రోజు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి అయితే వేదిక అయితే అయిందని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందుకు ప్రత్యేక అతిథిగా, ముఖ్య అతిథిగా అయితే మన యొక్క దేశ ప్రథమ పౌరులు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ఈ రోజు పర్యటన అయితే విశాఖపట్నంలో అయితే జరగబోతుంది. మధ్యాహ్నం 1:02 విశాఖపట్నం అయితే చేరుకుంటారు. అక్కడ నుండి 3:30 వరకు కూడా నోవోటల్ హోటల్లోనే ఏదైతే ఇప్పుడు స్నాతకోత్సవం జరుగుతుందో గిరిజన విశ్వవిద్యాలయం, ఆ స్నాతకోత్సవం జరుగుతున్న ప్రాంతంలోనే ఆమె బస చేయబోతున్నారు. 3:10 ఈ యొక్క కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. ఆ కార్యక్రమాన్ని అయితే ప్రధానంగా ఆమె ప్రారంభించిన తర్వాత 373 మంది డిగ్రీ మరియు పీజీ విద్యార్థులకు పట్టాలను అయితే రాష్ట్రపతి ప్రదానం అయితే చేయబోతున్నారు. దాంతోపాటు 13 మంది అత్యుత్తమమైన ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పథకాలను అయితే ప్రదానం చేయడం అయితే ఈ రోజు రాష్ట్రపతి అయితే ప్రదానం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, అలానే కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎవరైతే విద్యాశాఖ మంత్రులు ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, అలానే నారా లోకేష్, వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొబోతున్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం గత 5 సంవత్సరాలుగా అయితే ఏదైతే ఉందో ఆ విజయనగరం కేంద్రంగా అయితే ఒక గిరిజన విశ్వవిద్యాలయం అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. అందులో మొట్టమొదటి బ్యాచ్ అయితే ఇప్పుడు డిగ్రీ అలానే ఈ యొక్క పీజీ అయితే 2 విద్యల్లో కూడా పూర్తి చేసి 373 మంది ఉత్తీర్ణత సాధించి ఆ యొక్క గిరిజన విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ యూనివర్సిటీకి సంబంధించి వారి యొక్క విధి విధానాలు కావచ్చు, అలాగే వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో కాపాడుతూ కూడా వారి యొక్క విద్యను కూడా అభ్యసించి వాళ్ళు ఎంతో కీర్తి అందించే విధంగా కూడా ముందుకెళ్లేందుకు అయితే ఈ యొక్క విశ్వవిద్యాలయం అయితే గతంలో అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అప్పట్లో జారీ చేసిన పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా 410 మంది విద్యార్థుల్లో 373 మంది విద్యార్థులు అయితే డిగ్రీ మరియు పీజీ పట్టాలని ఈ రోజు అందుకోబోతున్నారు. ఇదంతా కూడా రాష్ట్రపతి చేతుల మీద అయితే అందుకోబోతున్న పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా విశాఖపట్నంలో నోవోటల్ హోటల్లో అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. నోవోటల్ మొత్తం కూడా 3 అంచెల భద్రత అయితే కట్టుదిట్టంగా అయితే ఏర్పాట్లు చేశారు. 1375 మంది పోలీసులతో గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా కూడా విశాఖ బీచ్ రోడ్ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉందని ప్రధానంగా చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం కూడా హోంమంత్రి అనితతో పాటు అలానే జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ యొక్క నోవోటల్ ఏదైతే సభా ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే మొత్తం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కూడా అక్కడ భద్రతా ఏర్పాట్లు సైతం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.